హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అసలు యూట్యూబ్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాము. మరి మేము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వారి కోసమే ఈ వీడియో. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో ప్రొఫెషనల్ అయితే ఈ వీడియో స్కిప్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైటీ స్టూడియో అనేది గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ వైటీ స్టూడియోలోకి వెళ్తాము. అక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కంటెంట్ అనేది క్లిక్ చేయండి. ఈ కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత 3 ఫేసెస్ అయితే మనకి వస్తాయి. ఫస్ట్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్ అంటే అడ్డంగా తీసి వీడియో అప్లోడ్ చేస్తాం కదా, వాటిని లాంగ్ వీడియోస్ అంటారు. షార్ట్ వీడియోస్ అంటే నిలువుగా మనం కెమెరాలో తీసి అప్లోడ్ చేసిన వాటిని షార్ట్ వీడియోస్ అంటారు. కింద థర్డ్ ఫేస్ వచ్చేసి ప్లేలిస్ట్ అనమాట. నా ఛానల్లో ఏమేమి ప్లేలిస్టులు ఉన్నాయో ఇక్కడ థర్డ్ ఫేస్లో కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఒక వీడియోకి మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఈ వీడియో ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక వీడియో ఎడిటింగ్ కోసం ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ అంతా కూడా మనం టైటిల్ అనేది ఎంటర్ చేయాలి. అది క్యాచీ టైటిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇది పబ్లిక్లో ఉందా, అన్లిస్టెడ్లో ఉందా, మెంబర్స్ ఓన్లీ ఉందా, అలాగే షెడ్యూల్లో ఉంచామా అని 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్టెడ్లో పెట్టండి. ఎడిట్ చేసిన తర్వాత పబ్లిక్ చేయండి. దీని గురించి స్పెషల్ వీడియో నేను ఎడిట్ చేసి ఉంచాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, మీకు మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే ఇదంతా కూడా సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్. ఇలా 2 ఫేసెస్ అయితే వస్తాయి. ఇక్కడ మనం మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదండి. అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది చిన్నపిల్లల కోసం పెట్టిన ఛానల్ అని అర్థం అనమాట. ఈ ఛానల్స్ మానిటైజేషన్ కూడా అవ్వవు. ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్. అలాగే కింద కూడా 18 ఇయర్స్ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, 18 ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని కింద అడుగుతారు. వీటికి 2 కూడా సెకండ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఇలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాము. ఇక్కడ బ్యాక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే మనం ఎక్కడున్నామో చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు కాబట్టి లొకేషన్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, అంటే మన ప్లేలిస్టులు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు చేసిన వీడియో ఏ కంటెంట్కి సంబంధించింది, ఐ మీన్ ఎంటర్టైన్మెంటా, స్పోర్ట్సా, అలాగనమాట మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ కంటెంట్ అంటే ఇది ఏఐతో చేశారా, మీరు ఓన్గా చేశారా, అక్కడ ఉన్నది ఉన్నట్టు చేశారా, లేదా మీరు ఏమన్నా క్రియేట్ చేశారా అనేది అయితే అడుగుతుంది. దీనికైతే నో అని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత కిందకు వచ్చేస్తే ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ వల్ల ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. కామాలు, ఫుల్ స్టాపులు లాంటివి ట్యాగ్స్లో యూజ్ చేయకూడదు. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ట్యాగ్స్ మనం ఏమైతే పెడతామో అవి కనుక వచ్చినాయి అంటే మన వీడియో అవైలబుల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ వీడియోకైనా సరే. ఇక్కడ నేను ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేస్తున్నానో ఒకసారి చూసేయండి. ఇలా ఫిష్ వెంకట్ అలా స్మాల్ లెటర్స్లో ఆ వీడియోకి సంబంధించిన కొన్ని ట్యాగ్స్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇందులో ఏ ఎడిట్ చేసినా సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూజ్ కేటగిరీ అని ఉంది కదా, కేటగిరీ అంటే మన వీడియోస్ ఎలాంటి వారికి రికమెండేషన్ చేయమని మనం చెప్తాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. టెక్ ఛానల్ అయితే టెక్ అని, కుకింగ్ ఛానల్ అయితే హౌ టు అని, స్పోర్ట్స్ సంబంధించింది అయితే స్పోర్ట్స్ అని, ఎలక్ట్రానిక్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాగా ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. అది కూడా మనం సెట్ చేసుకుందాము. తర్వాత కామెంట్స్ ఆప్షన్ వచ్చేసేసి కామెంట్స్ మనం హోల్డ్లో ఉంచదలుచుకున్నామా, అసలు ఆపేద్దాం అనుకుంటున్నామా, లేదా ఆపేసి హోల్డ్లో ఉంచి చెక్ చేసి పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నామా, ఇలా ఫుల్గా కూడా ఉంది. ఫుల్ వీడియో కూడా కామెంట్ సెక్షన్ గురించి
చేశాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఫుల్గా చూసేయండి. ఇంకా ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ ఆప్షన్ అయితే ఉంది. పెయిడ్ ప్రమోషన్స్ అంటే మనం ఈ వీడియోలో ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామా, ఐ మీన్ ఆ ప్రోడక్ట్ని మనం ప్రమోషన్ చేసామా, ఈ కారం వాడండి బాగా టేస్ట్ ఉంటుంది, ఈ సర్ఫ్ వాడండి బాగా శుభ్రంగా పనిచేస్తుంది అనే వాటి గురించి మనం ఒక బ్రాండెడ్ గురించి వివరించినట్లయితే ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ దగ్గర తప్పకుండా క్లిక్ చేయాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. అవేంటంటే మన వీడియో ఎవరైనా చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చామా లేదా అనేది ఒకటి ఉంటుంది. అలాగే మన వీడియోస్ ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చా లేదా అనేవి కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆటోమేటిక్గా టిక్ మార్క్లోనే ఉంటాయి. సో ఇవన్నీ చూశారు కదా. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కంపల్సరీ ప్రతి వీడియోకి కూడా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటాయి. కొన్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వైటీ స్టూడియో అప్డేట్స్తో పాటు మీకు తెలియని కొన్ని విషయాలు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మీకేదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్ మీద నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.